హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, తెలంగాణలో జనసేనకు అయితే వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం షాక్లు ఇస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి సార్. మొన్న ఒక మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేయడం చూసాం. ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది సార్. అదేంటంటే జనసేనకు సంబంధించిన ఒక నేతను అరెస్ట్ చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, మరి ఎందుకు జనసేన పైన కాంగ్రెస్ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది, మరి దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేన నాయకుడు చంద్రలాల్ ని అరెస్ట్ చేశారు. అది కూడా సుమోటోగా పోలీసులకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సుమోటోగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ వాదులు కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీగా చూసుకున్నప్పుడు మామూలుగా అయితే తెలంగాణ సెంటిమెంట్ అనేది బీఆర్ఎస్ కి పేటెంట్. కానీ ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ నుంచి ఆ పేటెంట్ రైట్ ని తాను లాగేసుకోవాలని రేవంత్ రెడ్డి డే 1 నుంచి కూడా ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి సంబంధించిన సింబల్స్ గుర్తింపులన్నీ కూడా నేను తీసేసుకుంటానని ఆయన అనౌన్స్ కూడా చేశాడు. అది ప్రగతి భవన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాని పేరు మార్చేసి ప్రజాభవన్ గా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆయన గద్దర్కి పెద్దపీట వేయడం, గద్దర్ పేరు తవార్లు పెట్టడం, తర్వాత అందశ్రీ అని రాష్ట్ర గీతంగా రాసిన దీన్ని చేయడం, అట్లాగే చాలా మందికి సీనియర్ జర్నలిస్టులకి కొంతమందికి ₹1 కోటి డబ్బులు ఇవ్వడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం, ఇలాగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ముద్రని చెడిపేసి తన ముద్రని తెలంగాణ మీద వేయాలి అన్న ఒక ఇది వెళ్తున్నాడు. సో ఈ యాంగిల్లో తెలంగాణ సెంటిమెంట్ ముందు నుంచి కూడా తెలుగుదేశం ఇక్కడికి వస్తే మళ్ళీ ఆంధ్రుల పెత్తనం వస్తుంది, ఆంధ్రుల చేతులకి తెలంగాణ వెళ్ళిపోతుంది అన్న ఒక పూచిని కేసీఆర్ చూపించి ఇన్ని రోజులు పబ్బం గడుపుకుంటున్నాడు. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఆ ప్లేస్లోకి వచ్చి కాంగ్రెస్ ఆ పని చేస్తున్న ఇది కనబడుతుంది. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ అయిన ఇష్యూ నిజానికి అది సమసిపోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా మేము అరెస్టులు చేయట్లేదు అని చెప్పాడు. ఉండాలి. కానీ అయిపోకుండా పవన్ కళ్యాణ్ మీద ఇక్కడ కొంతమంది ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టి బండబూతులు తిట్టారు. మరుసటి రోజు అయితే ఇంకా తీవ్రంగా పవన్ కళ్యాణ్ని దూషించి పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పులతో కొట్టి మరి అవమానకరంగా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు రెచ్చిపోయి ఏదేదో మాట్లాడేశాడు. పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ పార్టీ పెడుతున్నా, అది ఇదని, పోటీ చేయబోతున్నాం, అది ఇదని. దాని తర్వాత ఒక పాట కూడా రిలీజ్ చేశాడు. మీటింగ్ పెట్టుకొని వెళ్ళేటోడు పోటీ చేసేదాకా గిరికేశారు అనే లింగో రామలింగ అని బాగుంది పాట కూడా, అదంతా పెట్టారు. కానీ అక్కడ పోయినాక పవన్ కళ్యాణ్ మళ్ళీ గాలి తీసిన బెలూన్ లాగా తుస్సు అయిపోయాడు. అసలు నాకెందుకు పోటీ చేస్తాను, నాకేం పని, తెలంగాణ ఎవరు జాగీరు ఇక్కడ అది అని అడిగాడు. మీ అబ్బా జాగీర్ అని అడిగినోడు మళ్ళీ అవును వాళ్ళ జాగీర్ అది అని అక్కడ పోయి చాలా నెత్తిగా నంగినంగా మాట్లాడు మొదలు పెట్టాడు ఆంధ్రాకు పోయినాక. సో నేనేదో మా వాళ్ళు అడిగితే చేశాను తప్ప నాకేముంది అన్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి నా సభకి అడ్డుపడ్డాడని నేను అనుకోవట్లేదు అన్నాడు. కేటీఆర్ నా సోదరుడు అన్నాడు. ఇవన్నీ మాట్లాడాడు అక్కడ. ఇక్కడేమో అసలు తెలంగాణ ప్రాంతమే ఒక విద్వేష ప్రాంతం లాగా, దేశ సమగ్రతకు భంగం లాగా, ప్రాంతీయవాదం అనేది చాలా డేంజరస్ లాగా మాట్లాడాడు. అక్కడ పోయినాక మళ్ళీ 4 మడత పెట్టేశాడు. అది పవన్ కళ్యాణ్కి అలవాటే. ఒక సభకి ఇంకొక సభకే చాలా తేడా వచ్చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి సభకు పర్మిషన్ ఆపింది గవర్నమెంటే కదా. సభకి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? పోలీసులు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ లాంటి వాడికి పోలీసులు సొంత నిర్ణయం తీసుకొని ఇవ్వకుండా ఉంటారా? ఖచ్చితంగా పై స్థాయిలోనే ఆపుండాలి. అంటే రేవంత్ రెడ్డి అనుకుంటే పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వడా? క్లియర్గా రేవంత్ రెడ్డి ఇవ్వద్దు అనుకున్నాడు అనేది అందరికీ తెలుసు. కాంగ్రెస్ మినిస్టర్లు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఉన్నాను వారించాడా? మినిస్టర్లు ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అనిరుద్ధ రెడ్డి, మందు సామయ్యలు, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ దారుణంగా ఒక వెధవ అని కూడా అన్నాడుగా పొన్నం ప్రభాకర్ ఇతన్ని. అయినా మరి రేవంత్ రెడ్డి వారించాడా? సో కాబట్టి క్లియర్గా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి తమకు అనుకూలంగా వాడుకోవాలనుకున్నారు. అది క్లియర్గా జరిగింది. అది కాకుండా తెలంగాణ వాదులు ముందు నుంచి కూడా తెలంగాణకి మళ్ళీ ఆంధ్రుల నుంచి ఇండైరెక్ట్ గా ప్రమాదం ఉండొచ్చు. ఆంధ్రులు అంటే తెలుగు వారు అందరు కాదు, ప్రజలు కాదు,
ఈ పెట్టుబడిదారులు కావచ్చు, తెలంగాణ ఆంధ్ర రాజకీయ నాయకుల నుంచి వాళ్ళకు ఉంది. పైగా తెలంగాణని ద్వేషించడం, తెలంగాణని అపహాస్యం చేయడం, తెలంగాణ వాళ్ళకి మా మా ఇష్యూలో పని ఏంటని మాట్లాడడం, తెలంగాణకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించి కుట్టడం, దాని తర్వాత నాగేశ్వరం కూడా నువ్వు తెలంగాణ వాడికి నీకేం పని అనడం, ఇవన్నీ తెలంగాణ వాదులను హత్య చేశాయి. అందుకనే తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్కి యాంటీగా మాట్లాడారు. నిజానికి తెలంగాణ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాలేదా, ఇక్కడే పార్టీ పెట్టలేదా, కొండగుట్టు వెళ్ళలేదా, జనసేన పోటీ చేయలేదా లాస్ట్ ఎన్నికల్లో, ఇవన్నీ జరిగాయి కదా. అప్పుడు ఎవరు అడ్డుకున్నారు, అప్పుడు ఎవరు అడ్డుకోవాలి, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటే కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్లో క్లియర్గా ఆంధ్రాకు సంబంధించిన జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. సో అందుకని ఇప్పుడు దీన్ని ఇక్కడితో వదిలేయకుండా ఇంకా పెరుగుతూ ఉంది. జనసేన నాయకులు ఆ రోజు కూడా రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ సభ రోజు చాలా దారుణంగా కామెంట్లు చేశారు. అందులో ఒక అతను చంద్రలాల్, అతని పేరు కొర్ర చంద్రలాల్, అతను చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడి రేవంత్ రెడ్డిని, అరే నువ్వు జనసేనతో పెట్టుకున్నావురా, నిన్ను బలిస్తాం అంటే నేను చంపి చంపుతాం బలిస్తాం అని మాట్లాడారు. సో దాంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు. ఇది తప్పేం లేదు, ఎందుకంటే ఒక సీఎంను పట్టుకొని నిన్ను బలిస్తామంటే అరెస్ట్ చేయడం తప్పు లేదు. కానీ ఇక్కడ పోలీసులకు ప్రశ్నలు ఏంటంటే, మీరు అన్ని విషయాల్లో ఇలాగే బిహేవ్ చేస్తున్నారా? అదే రేవంత్ రెడ్డి దారుణంగా కేసీఆర్ని మాట్లాడుతున్నారు, మరి మీరు రేవంత్ రెడ్డి మీద కేసులు ఎందుకు పెట్టలేదు సుమోటగా? అదే పవన్ కళ్యాణ్ని ఫోటోని చెప్పులతో కొడుతూ పవన్ కళ్యాణ్ని చాలా దారుణంగా మాట్లాడారు, ఇప్పటికి మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కేవలం చందూర్లాల్ని జనసేన అతన్ని కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇవాళ జనసేన నాయకులు కానీ లేకపోతే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అది అందులో వాస్తవం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు కొత్తపల్లిలో కూడా రాధాకృష్ణ అసలు మీరు ఇక్కడ రాజకీయాల్లోకి వేలు పెట్టకండి అని జనసేనకి తెలుగుదేశానికి ఒక హెచ్చరిక చేశాడా లేకపోతే సందేశం ఇచ్చాడు మొత్తానికి. నిజానికి ఇష్యూ అది కాదు కదా. ఇక్కడ తెలంగాణ వాదులు ఏమి వాళ్ళు వచ్చి పోటీ చేయొద్దని చెప్పట్లేదు. తెలుగుదేశం పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేసినప్పుడు ఇక్కడ తెలంగాణని అవమానించే విధంగా మాట్లాడకూడదు, తెలంగాణకి అనుకూలంగా మాట్లాడాలి. నువ్వు తెలంగాణ రాజకీయ జరుపుకుంటే ఆంధ్ర రిప్రజెంటేటివ్ లాగా ఇక్కడ బిహేవ్ చేయకూడదు. ఒక జాతీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి, కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నాడా, బీజేపీ ఉంది, ఇవన్నీ జాతీయ పార్టీలే కదా. మరి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉన్న చోట తెలంగాణని అవమానకరంగా, తెలంగాణ సింబల్స్ని, తెలంగాణని అవమానకరంగా భాషని అవమానకరంగా మాట్లాడినప్పుడు వీళ్ళు సహించరు. అదే జరిగింది అక్కడ. సో దానికి వీళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప దానికి పరిష్కారం అది కాదు. రెండోది, రాధాకృష్ణ ఏమంటున్నాడు, మీరు కంపెనీల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు అంటున్నారు. అది రాధాకృష్ణ చెప్పింది కరెక్టే. కంపెనీల్ని ఏ ఊరు కంపెనీ అనేది కాకుండా ద్వేషించాలని అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఆయన ఇప్పుడు ఎందుకు వాళ్ళు గుజరాతీ కంపెనీని ద్వేషించట్లేదు, అమెరికా నుంచి వచ్చిన కంపెనీని ద్వేషించట్లేదు, కానీ ఇక్కడ మీరు వచ్చి మళ్ళీ మీరు మమ్మల్ని ద్వేషిస్తూ మమ్మల్ని అవమానిస్తూ మళ్ళీ మా వనరుల్ని దోచుకోవడానికి మీరు వస్తే మేము ఎందుకు అలో చేయాలనేది ఆ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది లేకుండా ఉంటే కరెక్ట్ కాదు. సో ఒక్కోసారి ఏంటంటే ఉద్యమం కొలతవే అయినట్టు ఇక్కడ వరకే ఉండాలి, ఇక్కడ నుంచి ముందుకు పోకూడదు అని ఏం లేదు. ఖచ్చితంగా ప్రాంతీయవాదాన్ని సొంత ప్రయోజనాల కోసం పొలిటికల్ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి, అంతవరకు వాస్తవమే. అట్ ద సేమ్ టైం ప్రజల్లో కానీ లేకపోతే మేధావుల్లో కానీ ఈ ప్రాంతీయవాదం ఎందుకు ఉంది అంటే ప్రాంతీయవాదానికి ముప్పు ఉంది అన్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళలో కూడా అది సజీవంగా ఉంది. అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. నేను నా పర్సనల్గా చెప్పాలంటే నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. నాకు ఇప్పటివరకు నన్ను ఆంధ్రుడు అని ఎవరు ఏమనిందే లేదు, ఎటువంటి ఇబ్బంది నాకు కలగలేదు. నా మిత్రులు అనేక మంది ఆంధ్రులు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అదేమి ఎప్పుడు మా టాక్స్లో కానీ ఏమీ లేదు. కానీ ఈ నేపథ్యం అర్థం చేసుకోకుండా ఇక్కడ ఉన్న తెలంగాణ వాదానికి బేస్ని అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తే మాత్రం ఇలాంటి ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఉపయోగించుకుంటాడు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం
జనసేన వాళ్ళు కూడా రెచ్చిపోయి మరుసటి రోజు కూడా పెట్టినప్పుడు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి లాంటి వాళ్ళని కూడా బండబూతులు మాట్లాడిన ఇది పరిస్థితి చూస్తున్నాం. అందువల్ల ఇక్కడ జనసేన ఏమీ లేదు, అసలు నామకే వాస్తే. అతనే చెప్పినట్టు నేను అక్కడే సీఎం కాలేకపోయిన దిక్కు లేదు, ఇక్కడేమవుతాను నేను అన్నాడు. అది వాస్తవం, అక్కడే దిక్కు లేదు అతనికి, ఇక్కడ వచ్చి అతను ఏమవుతాడు. కాబట్టి ఏం అవ్వలేనప్పుడు ఎందుకు మరి హడావిడి, సైలెంట్గా వచ్చి సైలెంట్గా పోవచ్చు కదా. అది నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ కూడా మారుతాడు ఖచ్చితంగా. నెక్స్ట్ టైం ఆయన ఇలా చేయడు, ఆయనకు కూడా ఈ అనుభవం వచ్చింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చూసుకొని రెచ్చిపోయే వాళ్ళు మాత్రం జైలుకి వెళ్తారనేది ఈ సంఘటనతో మనకు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.